మృదు స్వభావి, గట్టిగా మాట్లాడలేరు, సిగ్గెక్కువ, మీడియాను ఫేస్ చేయలేరు. ఇవి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఉన్న ఆరోపణలు అనుకోవచ్చు, అభిప్రాయం అనుకోవచ్చు. కానీ ఆయన ఎప్పుడూ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని చెప్పాలి. కానీ అలాంటి మన్మోహన్ కూడా సైలెంట్ ప్రైమ్ మినిస్టర్ అనే వ్యాఖ్యలపై స్పందించారు. తాను సైలెంట్గా ఉండనని మాటకు మాటతోనే సమాధానం చెప్తున్నారు. I certainly would like to say that I was not the Prime Minister who was afraid of talking to the press. I met the press regularly, and on every foreign trip that I undertook, I had a press conference on return in the plane or immediately after landing. So there is a large number of those press conferences whose results are also described. And I remember very vividly in 2005 when I went to Washington, the National Press Club invited me to address. Our officials were nervous that I would not be able to manage the National Press Club, but that was a very successful conference, and that conference, its verbatim record is published in these volumes. That will give you an idea of what I was able to achieve in dealing with ladies and gentlemen of the press. I certainly would like to say that మన్మోహన్ తన అమెరికా పర్యటనను గుర్తు చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇవి ఇప్పుడు మనం విన్నాము. అంతేకాదు ఆయన ఒకసారి చాలా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మీడియా లేదా పార్టీల కంటే ఈ చరిత్ర నాపై దయ చూపుతుందని నమ్ముతున్నానని అన్నారు మన్మోహన్. ఈ వ్యాఖ్యలు చేసింది 2014లో ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోయే సమయంలో ఈ వ్యాఖ్యలు అయితే చేశారు ఆయన. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఈ మాటలు నిజమయ్యాయని చెప్పాలి. ఆయన ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా దేశం చూడటం లేదు. ఆయన చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపేందుకు సాయపడ్డాయి. మన్మోహన్ వేసిన బీజం ఇప్పుడు మహావృక్షంగా మారుతోంది. అందుకే దేశ ప్రజలు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. దేశానికి మన్మోహన్ చేసిన సేవల్ని స్మరించుకుంటున్నారంతా.